రూమ్ కార్డ్ కోసం జ్యోతి డబ్బులు ఇస్తారు. ఎవరన్నారు? చిరంజీవి గారు ఒక ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సీఎం రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి అంటావు కదా, నువ్వు మాట్లాడుతావు నాతో మంచి మాట్లాడతావు మంచిగా ఉంటావు, మళ్ళీ అప్పుడప్పుడు ఎందుకు తిగ మాట్లాడు ఎందుకన్నా, నేను ఎన్నుకోట చేస్తాను చంపేస్తాను అంటావు ఎందుకన్నా, మరి అంటే ప్రాణం చేయలేమా నువ్వు అంటే ప్రాణం అమ్మ 10 కోట్లు పంపిస్తాను చెప్పి ఇందాక ₹1 రాలేదన్నా. పవన్ కళ్యాణ్ బర్త్డే ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? మైక్ పల్లెంగుతుంది ఆమె ఆమె చేతులు అయితే ఇసురుతుంది. రాఖీ రోజు ఏం చేశారు? రాఖీ ఎవరు కట్టారు మీరు? చెప్పరా నాన్న చెప్పే మనోళ్ళే కంటెంట్ లేదురా అరే ఇంకోటి మార్చి పవన్ కళ్యాణ్ గారు అంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే ఈ రోజు అల్లు అర్జున్ గారు పెద్ద స్థాయికి వెళ్ళారు, నేషనల్ అవార్డు తీసుకున్నారు అంటున్నారు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. సో మీరు దాన్ని ఎలా చూస్తున్నారు? కళ్ళతో చూస్తారా, అద్దాలు పెట్టుకొని చూస్తారా, ఏ విధంగా చూస్తారు? మీరు ఎలా చూస్తున్నారు వాళ్ళిద్దరు కూడా? పైకి ఒకటి కావండి చేసుకోండి కదండి, ఒకరికొకరికి హెల్ప్ చేశారు. రోడ్డు మీద పడి చస్తున్నారు అన్నం లేక తిండి లేక అల్లా ఒక అబ్బాయి నాన్న ఎవరో పిల్లలు చిన్న పిల్లలు క్రాస్ దగ్గర వాడు ఎవరో ఇక్కడ నుంచి వచ్చాడు నా సౌదీకి వచ్చాడు. ఈ తెలంగాణకు వచ్చి స్మోకింగ్ అంట డ్రింకింగ్ అంట అలవాటు చేస్తున్నాడు. పిల్లలు పడిపోయినా తాగి కింద పడిపోయినా పిల్లలు ఎవరో చేయబడుకుని ఏడుస్తున్నారు. పిల్లలు ఎవరో తెలియదు, నా కొడుకులాగా అనుకుని అందరు నా పిల్లలే. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి మధ్య గొడవ ఏంది? మీరే దానికి కారణం అంటే కదా, మీరే దానికి కారణం అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఆగండి రారే సెకండ్ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అల్లు అర్జున్ గారు వైసీపీ వాళ్ళని సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి అది చెప్పండి నాకు. నీ గుద్ద నువ్వు పడుకో, నా గుద్ద ఇప్పుడు చిరంజీవి గారు అంటే మీకు ఎందుకు ఇష్టము? చిరంజీవి గారు పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటారు? మంచిగా ఉంటారా? ఎలా ఉంటారు? యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు చెప్పండి. చిరంజీవి గారి గురించి చెప్పండి. మీ చిరంజీవి గారి గురించి 4 మాటలు చెప్పండి అమ్మా. ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు? ఒక మేఘ సార్ అంటే ఒక సినిమాల ఇండస్ట్రీలో నుంచి పుట్టికంచి అన్నయ్య అంటే చాలా ఇష్టం, అన్నయ్య ఇష్టం. నేను చెప్పిన స్టార్టింగ్లో నేను బస్సులో వచ్చినప్పుడు బస్సులో ఎక్కాను, వెనుక డ్రైవర్ వెనుక నిలబడినాను. అది పోలీసు ఇన్ఫార్మ్తో నిలబడినాను. రామచరణ్ గారు కొడుకు ఫోన్ చేశాడు, అత్తమ్మా నువ్వు బాగున్నావు అత్తమ్మా మాకు పిల్లలు కావాలని ప్రే చేయమ్మా అని అన్నాడు. అలా నాయన చిరంజీవి గారు ఫోన్ చేసి వస్తావు జ్యోతి నువ్వు బాగుంటావు డబ్బులు ఇస్తాను. వస్తావా అంటే నాకు ఎట్లుంది, రూమ్ కార్డ్ కోసం జ్యోతి డబ్బులు ఇస్తారు. ఎవరన్నారు? చిరంజీవి గారు ఒక వాడు ఏ ఉద్దేశం అడిగారో తెలియని రా జ్యోతి నువ్వు చాలా అందంగా ఉన్నావు జ్యోతి రా జ్యోతి రూమ్ కార్డు రా వచ్చి అన్నాడు. పెట్టింది నా కొడుకనా నాకు అప్పటి నుంచి అటైం అయింది. ఎందుకంటే ఒక అన్నయ్య ఒక చెల్లెల్ని అట్లా వేరే కరోనా కూడా జిప్ సరిగ్గా చిరంజీవి గారు చెప్పండి. చిరంజీవి గారి గురించి చెప్పండి కంటిన్యూ చేయండి. పైకి మేఘసారే కానీ ఎందుకమ్మా ఇంతనాకల్లో ఇప్పుడు రామచరణ్ గారికి కూతురు పుట్టింది నా ప్రేజలోనే, పవన్ కళ్యాణ్ గారికి గెలిపించింది నా ప్రభుదేవనే, పుట్టిన ప్రభే తీసుకెళ్ళి కూడా ప్రభే. ఆ ప్రభు ఎప్పుడు వచ్చేది కూడా ఎట్లా వచ్చేది కూడా చూపించాడు. ప్రభు కొన్ని వందలు వేసే బంగారు పదకు ఇంత టార్చర్ చేస్తున్నా మీకు ఏమైనా ఓవర్ ఉందా? నాకు దొమ్మలు వస్తుందా నాకు ప్లీజ్. ఓకే అమ్మా, లాస్ట్ ఒక క్వశ్చన్. సెప్టెంబర్ 2 నాడు గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ బర్త్డే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు?
ఓకే థ్యాంక్స్ అమ్మా నానా సరే చాలు ఏమన్నా అవును 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 అయ్యా నేను ఓకే అడగను. పవన్ కళ్యాణ్ గురించి చెప్పు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు పవన్ అరే కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తమ్ముడు నీకు అక్క 3 కోట్లు వేసినాక నా దగ్గర 3 కోట్లు ఉన్నావే వేరే అమ్మాయికి 30 కోట్లు ఇచ్చావు కదా పక్కన కూర్చోలేక నీ దగ్గర ఎప్పుడు కలుస్తున్నావు నీ డైరెక్ట్ నేను కలవాలా ఎందుకు ఇవ్వాలి నీకు నేను 3 చెప్పు. కోట్లు గెలిపించడానికి ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అదే ఓకే ఏరా నాకంటూ కొడుకున్నాడు కొడుకు పెళ్ళి పెద్ద ఇద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు చూసుకొసుకొని తలకొడు పెట్టుకున్నాడు ఆశ ఉన్నది తల్లిగా ఏనా ఇస్తాను ప్రతి ఒక్కరికి బతకనికి వస్తున్నాడు సంఘం ఇక్కడికి వచ్చి ఫ్రీకి వచ్చి ఉచ్చగుడి వస్తుంది నా కొడుకు ఏమైనా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారు మీ ఉద్దేశంలో ప్రజలకు మంచి చేస్తారా మంచి చేస్తాడని నమ్ముతున్నాను చేయాలని కూడా అనుకున్నా చేస్తున్నాడు కానీ మధ్యలో ఏమైనా అయిందనుకో ఎన్నుకోండి వేస్తాను నేను మాత్రం ఎన్నుకోండి వేస్తాను ఎందుకంటే రాజకీయాలను గెలిచినప్పుడు కాదు గెలిచిన మాట నిలబెట్టుకోవాలి అదే మొగడు అంటాడు అమ్మ నాయన గుట్టే మొగడు అయితే అమ్మ కోపంగా నియమం తెంగన్నాడు అలా కాదు అలా కాదు. చెప్పిన అవి అలా కాదు. పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ అన్నాడా పొద్దున ఫోన్ చెప్పి మధ్యాహ్నం ఫోన్ చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి ఎందుకు పడట్లే అంటారు అదొక్కటి మాత్రం ఒకటి అడక్కు వస్తే తంత పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ కొడుక నీ ఇంటికి వాసుడు ఒక్కడే కొడుకవు నా పేరు చెప్పుకొని 10 కోట్లు ఇచ్చినాక గెలిచాక 10 రోజులు అపార్ట్మెంట్ ఇస్తాక నీకు అపార్ట్మెంట్ ఇస్తా ఏమైనా సీట్ చేశాక ఏమైనా ఓడిపోయి ఇంట్లో కూర్చున్నావు నా కొడుక అమ్మ పేరు బ్యాటిస్ కదా ఒరే కరోనా కొడుక తాగితే వస్తున్నా ఏమైనా సిగ్గుందా పోతా నా కొడుక తాగుదండా ప్రభుత్వం ప్రే చేసుకొని ఏకనా రే రమ్గా చెప్పు అమ్మండి పెట్టు చెప్తా హీట్ ఎక్కుతుంది ఆడెక్కిందా కింద ఎక్కిందా పైన కింద కింద ఎక్కిందా నేను ఒక్కదాని తెలంగాణ మొత్తం నా అబ్బాయి మీద వస్తున్నాడు నువ్వు హీరోయిన్ అని ఎంత మంచి పేరు పెట్టావు నీకు తెలుగు అక్క ఏం ఒరే పాపమా ఒరే గుజ్జిన కొడుక తలా 500 ఇవ్వాలా అందరూ ఈ ఫస్ట్ వన్ పే ఇచ్చిన తప్ప హాజరు చెప్పడం నా కొడుకు గుజ్జిన కొడుక ఒరే ప్రతి ఒక్కరికి ఒక గుడ్ నైట్ చెప్తున్నా ఒరే తీసుకురారా అమ్మనే తిన్నా సెలబ్రిటీ అక్క సెలబ్రిటీ